బట్టలు ఎక్కడ ఉన్నాయి? బీరువాలు. బీరు ఎక్కడ ఉంది? గదులు. గది ఎక్కడ ఉంది? ఎదురుగా. ఇంకొకసారి మీ నాన్న చచ్చిపోయాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నిన్ను లాకప్ లో పెట్టి చంపేస్తాను. ఇడియట్. అసలు ఇలాంటి చూసి ఏం సార్ మా డాడీ బాడీ చూసి వెళ్ళిపోతున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రౌనీ, హౌ ఆర్ యూ? కమ్ ఆన్, అలా బయటికి వెళ్ళొద్దాం. I love you. It's all right. ఓర్ నీ అబ్బా, నా అబ్బకి తాతలాగున్నావు, నీకు ఐ లవ్ యు నా. Hey, తలుపూర్, నేను ఎవరు అనుకుంటున్నావు? I am your కార్తీక్. పుండు మీద దూదల వెదమహ నువ్వు కార్తీక్వా? చీరేస్తా. చేరేసిన ఫైట్ చేసిన I am ready. రాస్కల్. ఓకే, రాసుకుని వెళ్తాను. ఛీ, ముసలి పినిగా. నేను ముసలి పీనుగునా? రే యమా, దొరదిచ్చి గోకోవడానికి గోల్డ్ లేకుండా చేసావు కదరా రాస్కల్. ఏంటిది? ఇంతమంది అమ్మాయిలు ఒక మగాడిని? అవ్వా, ఇదేమన్నా జంబర్కిడి పమ్మనుకుంటున్నారా? కాదు మేడం, ఈ ఏజ్ బార్ రోమియో గాడు మమ్మల్ని టీచ్ చేస్తున్నాడు. ఏమయ్యా, నువ్వేమన్నా అల్లరి తాతయ్య అనుకుంటున్నావా? నేను తాతయ్యనే. నాగలక్ష్మి డార్లింగ్, వాట్ యార్ అలా చూస్తావేంటి? నన్ను గుర్తుపట్లా? నేను నీ లవర్ని. నాకు లవర్వా? మమ్మల్ని ఇలాగే టీచ్ చేశాడు మేడం, ముసలి పినుగా. అన్ని సెన్సార్ మాటలు, సెన్సార్ పనులు. అయితే కట్ చేయాల్సిందే. కమ్ ఆన్, హ్యాండ్ చార్జ్. ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. మేడం, ఇతను నిజంగానే చచ్చినట్టున్నాడు. ఒక మనిషి ప్రాణం కాపాడటం కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలమ్మా. ట్రీట్మెంట్ పూర్తయింది. చాలా థ్యాంక్స్ అమ్మా. విశ్వామిత్రుల సృష్టికి ప్రతి సృష్టి చేసి నా రూపాన్ని మార్చావు. కట్లెప్తాన్రా. వద్దమ్మా, ఈ పాపిష్టి ముఖాన్ని నేను నీకు చూపించలేను. మరి కట్లెవరు విప్పుతారు? నేనే విప్పుకుంటాను. సరే, నువ్వు చెప్పినట్టు పని పూర్తి చేశాను. కార్తీక్ ఎక్కడా? ఇక్కడికి తీసుకురావటం కుదరదమ్మా, నిన్నే అక్కడికి పంపిస్తాను. పద. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నా? కంగారు పడకు, నిన్ను కార్తీక్ దగ్గరికే చేరుస్తా. రే ఓటాపు, ఇక్కడ లోతు ఎంత ఉంటుంది? ఓ 50 అడుగులు ఉంటుందండి. నీకేతొచ్చా అమ్మా? రాదు. అమ్మయ్య, అయితే పర్వాలేదు. దేనికి? క్షమించమ్మా, నేను మాట తప్పి నిన్ను చంపేస్తున్నాను. నా గురించి పూర్తిగా తెలిసిన దానివి నువ్వు ఒక్కదానివి. నువ్వు బతుకుంటే నాకు డేంజర్. అందుకే ఈ ఒక్కసారికి చచ్చిపో నా కోసం. అన్యాయం, అక్రమం. ఆంధ్ర బ్యాంకు లాంటి నా మరదల్ని పొట్టను పెట్టుకుని నా పొట్ట కొడతారంటండి. ఇప్పుడు నాకు మంది ఎవరు పోస్తారండి? నా బిడ్డలు ఫుడ్ ఎవరు పెడతారండి? మిమ్మల్ని నమ్ముకున్నందుకో. మమ్మల్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. జరగదా? ఏంటండి ఇది? డాక్టర్ ప్రాణం పోస్తే 50,000 ఇస్తారు, మీరు ప్రాణం తీసి 50,000 ఇస్తున్నారు. ఇది అన్యాయం కదా? నన్ను నా బిడ్డల్ని అల్లారు ముద్దుగా చూసుకునే నా మరదల్ని చంపి మమ్మల్ని అనాథలు చేశారు. ఇది అన్యాయం కదా? అమ్మా బారుకెళ్తాను అంటే ఇదిగో బావా
అంటూ 1000 రూపాయలు ఇచ్చే మనిషిని చంపి ముచ్చి 3 గంటల మొఖాన్ని కొడతారంటే ఇది అన్యాయం కదా? ఏమండే, నా మరదల్ని చదివించడానికే 5 లక్షలు. ఇంకా అన్యాయం అంటే ఆ కత్తి నీ పొట్టలోకి దిగి న్యాయం చేస్తుంది. ఐసి, అయితే నాకు ఈ న్యాయం చాలు సార్. వెళ్ళు. వెళ్లే ముందు తమరి కొత్త మొహం ఒక్కసారి చూపిస్తారా? దేనికి? పోలీసులకు చెప్తావా? చిచ్చి, ఎక్కడైనా ఎదురైతే దండం పెట్టుకుందామని. చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఎగ్జిబిషన్ పెట్టడానికి కాదు, తన్నెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి. ఎవరో ఏంటి సార్, నేను మీ మనిషిని. ఏదైనా అవసరం పడింది అనుకోండి. నీ మరదలు చావుతోనే నీ అవసరం తీరిపోయింది. వెళ్ళు. సరే, బాయ్. నువ్వు వెళ్ళి కట్లిప్పుకో. ఏంటా వెదవనవ్వు? సిలుకు స్మితని పెట్టి సతీ సావిత్రి సినిమా చేస్తున్నారంట. తీసుకొచ్చేమో డైరెక్ట్ అంట. నువ్వేమన్నా ఎముడిగా ట్రై చేస్తావేంటి? కామెడీయా? నీ అబ్బ కొట్టంటే కదా పగిలిపోతాయి. అందులో ఎవరి వనిత? వనిత, స్వాతి, జ్యోతి, జ్యోతి చిత్ర, సితారా, శివరంజని డైలీ వీక్లీ మంత్రి కాదు. పేరు కత్తిపూడి సింతామణి. ఊరు పంగిడి జంక్షన్ అండి. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఏంటి కేసు? పెద్ద కేసు. ఆ కేసంగా తర్వాత చూద్దరు కానీ ముందు ఈ కేసంగా చూడండి. వస్తామండి, కొట్టారంటే హెడ్ లైట్ నువ్వుండు కార్తీక్. ఏయ్, ఏంటా? గోడదూకి స్వర్గంలోకి వచ్చి ఇవే భారతి బాత్రూమ్ లో దూరి బలపంప టిబామ ఒళ్ళో ఈ నేర్చుకుంటా అంటూ పాటలు పాడుతున్నాడు. అందులో తప్పే ఉంది. తప్పున్నారా? ఇంద్రుడు గారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. బాబు, ఫర్దర్ గా ఇలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావయ్యా? ఏం చేయమంటారు? ఇక్కడ బోర్ కొడుతుంది. అక్కడైతే రంభా, ఊర్వశి, మేరకల క్యాబరేలు, బార్లు ఉంటాయి కదా అని గోడ దూకి వెళ్ళాను. మంచి పని చేసావులే. కూర్చో. ఏరా, ఈ చింతామణి చేసిన పాపాలేమిటి? బాయ్స్ హాస్టల్లో వార్డెన్ గా ఉంటూ రోజుకు 4 చొప్పున 1600 మంది శీలాల్ని దోచేసింది గురు. అయితే వైపీసీ సెక్షన్ 101 ప్రకారం ఈ పాపికి మగగాలి తగలకుండా ఆ పొడగలో పెట్టి సంవత్సరం పాటు కరెంటు షాకులు ఇప్పించండి. తరువాత ఎవర్రా? డాక్టర్ సుధారాణి. సుధారాణి? సుధా? సుధా? కార్తీక్, నేను ఈ జన్మలో చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావా? చచ్చిపోయి ఎలా బాగున్నావు తల్లి? ఏంటి, చచ్చిపోయిందా? ఏ నా మీద బెంగతో ఆత్మహత్య చేసుకున్నావా? లేదు, ఆ జిన్నాగాడు చంపేశాడు. చిన్న చంపేశాడా? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. కార్తీక్, నువ్వు అర్జెంట్ గా కిందకి వెళ్ళిపోయి వాడిని పట్టుకుని చంపేసాయి. నేను చంపడం ఎందుకు? నువ్వే చంపుకోవచ్చుగా. మా దగ్గర నుంచి ఒక్కసారి చావు తప్పించుకున్నాక మళ్ళీ వాడిని చంపడానికి మాకు పవర్స్ లేవయ్యా. అని చేతను వెళ్ళి. నేను వెళ్ళాను. ఏ నా లవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కిందికి వెళ్ళాలి. నువ్వు పట్టుకోకపోతే నా పోస్ట్ పోద్దయ్యా. పోతే పోనీ, నాకేంటి? అవును, నీకంటే. మీరిద్దరు హాయిగా పెళ్లి చూసుకుని ఇక్కడే ఉండండి. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? నీ అబ్బ కొట్టారంటే కదా పగులుద్ది. చూడు కార్తీక్, చూస్తున్నా. నేను చూడమంటుంది ఆవిడ్ని కాదు, నన్ను. ఏమిటి? నువ్వు కిందకెళ్ళి తీరాలే. వెళ్ళకపోతే ఆవిడ్ని స్వర్గానికి పంపించి ఉమ్, హలో ఉమ్. నీ ఆత్మని మాత్రం సూర్యగ్రహానికి పంపిస్తా. నువ్వెక్కడ ఎముడివయ్యా బాబు? కలవక లవర్స్ కలిస్తే విలన్లా విడదీస్తానంటావేంటి? కార్తీక్, ఆయన చెప్పినట్టు నువ్వు వెళ్ళి వాడిని చంపాలి. లేకపోతే వాడు ఎంతో మంది అమాయకులు చంపేస్తాడు. ఏడిశాడు. ఇన్ని మర్డర్లు చేస్తే పోలీసులకు దొరకకుండా ఎక్కడికి పోతాడు? వాడు పోలీసులకు దొరకడు. ఏ? నిన్ను చంపుతానని బెదిరించి నా చేత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపం మార్చుకున్నాడు. ఈ విషయం నేను ఎక్కడ బయటపెడతానని నన్ను చంపేశాడు. రూపం మార్చేసుకున్నాడా? మరి ఇప్పుడు అతను గుర్తుపట్టగలరా? మా బావకు తెలుసు, వాడు నీలాగే ఉంటాడు. వాడిని పట్టుకుంటే మొత్తం అన్ని బయటపడతాయి. ఓకే, నిన్ను అడ్డం పెట్టుకుని ఇన్ని దారుణాలు చేసిన ఆ జిన్నాగాడిని నేను నీ బాడీని అడ్డం పెట్టుకుని చంపుతాను. రాజు, సుధా బాడీలోకి నన్ను పంపించు. డన్. ఓం ధనాధన్ ధన్ 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 కీం కిమా కిం 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 మగరాయడాయ యమః.
ఉన్నా నేను వచ్చేసాను కదా, ఇంకేం భయం లేదు. ఓకే దాసు, ఒరే దాస, నన్ను ఒరే అని పిలిచిందంటే ఖచ్చితంగా బాసుగాడి పర్మనెంట్ అకౌంట్ అయి ఉంటుంది. ఎవరు? మీరా? అయ్యయ్యయ్యయ్యో, చివరికి మిమ్మల్ని కూడా ఉచ్చులోకి లాగేశాడమ్మా మా పుచ్చు వెధవా. వెతుక్కుంటూ వచ్చేశారే. పుచ్చు వెదవెవరు? వాడే మా బాసుగాడే. మీ బాసు పుచ్చు వెదవా? నాట్ ఓన్లీ పుచ్చు వెధవమ్మా, బట్ ఆల్సో నీచ, నికృష్ట, ముష్టి, పాపిష్టి, ముదనష్ట, దరిద్రపు వెధవమ్మా. చీర కనబడితే చాలు మడతేస్తాడు. మా వీడు చేసే చండాలప పనులకు మామూలు చావు కాదమ్మా, ఎయిడ్స్ చావే. ఏ ఫారినర్ తగలకుండా పోదో, తగిలించకుండా పోదో నాది గ్యారంటీ. ఆహా, ఎంత సత్యాన్ని చెప్పావు దాసు. ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? ఏమిచ్చినా పుచ్చుకుంటానమ్మా, మీరేం ఫీల్ అవ్వద్దు. ఏదో తమ సంతోషం. ఓ నాయనో, ఏంటబ్బా? రాస్కల్, కుక్కుకున్న విశ్వాసం కూడా లేకుండా నీ బాస్ గురించి తప్పుడు బాగుడు అవుతావా? నీ అబ్బ కొట్టానంటే హెడ్ లైట్ పగిలిపోద్ది. అది కాదమ్మా, మీ మేలు కోరే. మేలు లేదు, ఫీమేల్ లేదు. రామై, అసలు నేనెవరనుకున్నారా? డాక్టర్ సుధారాణి. No! కార్తిక్ ప్రాణాన్ని. నేనే కార్తిక్, కార్తికే నేను. వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకురా, స్నానం చేసి వస్తా. తులసి మొక్కలా పవిత్రంగా ఉండేదానివే ఆడి మాయలో పడి గంజాయి మొక్క అయిపోయావు. బ్యాడ్ లక్. ఒకరేళ్ళ లుంగి కట్టింది. హాయ్ గర్ల్స్. చూరే ఎలా ఉన్నావు? నమస్కారం. ఏంట్రా లుక్కు? కట కట్టాలా? కొట్టామ్మా? కొట్టు కాదు బే, కిళ్ళి. నీ చేతి జరదా కిళ్ళి తిని ఎన్ని రోజులైందిరా? నా చేతి జరదాకిల్లి మీరెప్పుడు తిన్నారమ్మా? ఎప్పుడు తినడం ఏంట్రా, గత 10 ఏళ్ళుగా. నాయమ్మా, ఏంటమ్మా ఇది? భాష కూడా మారిపోయింది. భాష కాదురా బాబు, బాక్సే మారిపోయింది. బాక్స్ మాత్రం ఏంటమ్మా? అదొక పెద్ద ఎమగోల్లే. నాకు లేనే కట్టుకుంటాలే. అమ్మా, ఎక్కువ వేసేసుకుంటారు. అలా తింటే కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరగవు, ఒళ్ళు తిరగదు. ఏం రావు చేస్తున్నారు? రాత్రి నుంచి ఏం తినలేదు డాడీ, ఆకలి వస్తుంది. ఎవరిల్లు? మీ పిల్లలా? చిచి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. పక్కింటి పిల్లలు. రై, బయటికెళ్ళండి. బాగా ఆకలిగా ఉంది డాడీ. ఆ ఆకలిగా ఉంటే అక్కడ అడుగు తినాలి కానీ రోజు మేము ఎక్కడ పెడతాం? పోనీ చెల్లికైనా పెట్టు డాడీ. చెల్లికి లేదు, పిల్లికి లేదు. అవతల మీటర్ రన్నింగ్ రా. పదండి. ఇప్పటికే 5 మినిట్స్ వేస్తే పద. బాబు, ధర్మ చేయండి బాబు, అనాథ బిడ్డలం బాబు. రాత్రి నుంచి ఏమీ తెలియదు బాబు. పిన్ని 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 పిన్ని. పిన్నేంటి? ఎవరు మీరు? ఎవరు మీరు? ఈ మధ్య ముష్టోళ్ళందరూ వరుసలు పెట్టాడుకోవడం మొదలు పెట్టారులేండి. రై పడాలకి. లత, పిన్ని కూడా డాడీ లాగే మారిపోయింది కదూ. ఎక్కడున్నావు బాబు? ఓ, వేసుకున్నావా? కానీ వెరీ గుడ్. వచ్చావు బాబు? వెరీ గుడ్. ఇప్పుడు వస్తా ఉంటా. బాండి బాబు, నువ్వెక్కడికి వెళ్ళావు బాబు? వచ్చిన హనుమాన్ జంక్షన్ నువ్వా? నా మరదలు అనుకుని బెదిరి చచ్చారు కదంటే తాగిందంత దిగిపోయింది. ఓరి నాయనో, ఇది నా మరదలు దెయ్యమేరా బాబోయ్. నేను దెయ్యాన్ని కాదు బే, నీ మరదల్ని. నువ్వు మర్డర్ అయిపోయావు కదా? మర్డర్ అవ్వలేదు, ఇప్పుడు అవుద్ది. ఎక్కడ నీ పార్ట్నర్? నాకు తెలీదు. ఓరి నాయనో, ఈ దెబ్బేంటి? ఈ గెటప్ ఏంటి? ఈ సెటప్ ఏంటి? ఏంట్రా గొణుగుతున్నావు? ఏంటి రానా? అసలు
నువ్వు నా మరదలవేనా? కాదు, నీ మొగుణ్ణి. ఇదిగో, ఆడదానికి చచ్చిందని అని ఊరుకుంటుంటే మరి అంత రెచ్చిపోతున్నావంటే ఇంకోసారి చెయ్యి మీద పడిందంటే ఆడు కాదు నేను చేస్తాను మటరు. నొప్పిగా ఉందా? ఆగలా. అయితే ఆ జిన్నగాడు ఎక్కడున్నాడో, ఏ రూపంలో ఉన్నాడో చెప్తే నొప్పి తగ్గిపోద్ది. నిజంగా నాకు తెలియదు. చెప్తా. కాస్త మంచి వెళ్ళి సార్, నన్ను రక్షించండి సార్. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. ఏమిటి బాబు, ఏమైంది? నా మరదలు నన్ను పట్టుకుని వాయించేస్తుందండి. మరదల? సార్ 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 సార్, రక్షించండి సార్. సార్, కాపాడండి సార్. సార్, సార్, సార్. వాట్? సుధారాణి బ్రతికుందా? అంటే నువ్వు చంపలేదా? చంపేశాను. చంపితే ఎలా బ్రతికింది? ప్రభు, దాని కింద వర్రీ అయిపోవడం దేనికి? ఆవిడ్ని రప్పించి తెలుసుకుంటే పోలా. నానా నర్సింగ్, సార్. మన వాళ్ళని తీసుకెళ్లి పాప ఎక్కడుందో తీసుకురండి. అలాగే సార్. ఎందుకు అలా పారిపోతున్నారు? ఫైట్ అయింది. నన్ను చూసి పారిపోయి ఉంటారు ఎదవలు. చూసారా, మీ టైం బాగుండి నేను టైంకి వచ్చాను. నేను రావటం ఒక క్షణం లేట్ అయినట్టయితే మీ జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. ఏడ్సావులే. వాళ్ళు పారిపోయింది నిన్ను చూసి కాదు, నేను కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక. మీరు కొట్టారా? అంటే నా టైం బాగుండి నేనే లేట్ గా వచ్చాను అనమాట. ఒక్క క్షణం ముందు వచ్చినట్టయితే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. వస్తాను తల్లి. రాజశేఖర్, నన్ను గుర్తుపట్లా? మీరు డాక్టర్ సుధారాణి కదూ? మై గాడ్, మగరాళ్ళ ఈ గెటప్ ఏమిటమ్మా? నేను సుధారాణి కాదురా, మే ఐ హెల్ప్ యూ కార్తిక్ని. ఊరుకోండే, మరి మీరు చెవిలో లాఠీ ఎట్టేస్తున్నారు. ఓర్ నీ అబ్బా, నేను చెప్పేది నిజంరా. అయితే మరి గెటప్ చెప్తాడ్రా. ఏంటి మీరు చెప్పేది? అవును సార్, మొగరాళ్ళ మమ్మల్ని తుక్కు తుక్కు కింద కొట్టింది. అయితే ఖచ్చితంగా అది సుధారాణి కాదు. సిబిఐ ఆఫీసర్ అంటావా? మరి సుధారాణిలా ఎలా ఉంది? నాలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండొచ్చుగా. దేనికి? మనల్ని పట్టుకోవడానికి. చూడండి, అది సుధారాణో సిబిఐ ఆఫీసరో
తెలియాలంటే దాని బావ సూరిబాబు ఉన్నాడుగా వాడిని తీసుకురండి.